నాడు నేడు పథకంతో బడుల రూపురేఖలు మారుస్తామన్నారు. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు. చాలా చోట్ల పై పూతలతో సరిపెట్టారు. కొన్ని చోట్ల నిధులు ఖర్చు చేసి మెరుగులు దిద్దారు. కానీ అంతా చేశాక తరగతుల విలీనం పేరుతో సమీప ఉన్నత పాఠశాలలకు తరలించారు. దీంతో ఏకంగా 59 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అంటున్నారు ఏపీ ప్రభుత్వ అధికారులు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఉద్దేశం మంచిదే అయినా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎడాపెడా ఖర్చు చేసింది. బడులను మెరుగుపరిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆలోచించారా అంటే అది లేదు. పనులన్నీ చేశాక 2022-23లో అనాలోచితంగా తరగతుల విలీనం చేశారు. కిలోమీటర్ పరిధిలో ఉన్నత పాఠశాల ఉంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలు విలీనం చేశారు. ఇలా ఏపీ వ్యాప్తంగా 4200 ప్రాథమిక పాఠశాలలను విలీనం పేరుతో దెబ్బతీశారు. అవన్నీ ఇప్పుడు కనీసం 20 మంది విద్యార్థులు లేక ఏకోపాధ్యాయ బడులుగా మారాయి. వాటిలో 59 పాఠశాలల్లో ఉన్న 2 తరగతుల్లోని పిల్లలు వెళ్లిపోయారు. దీంతో బడులు మూతపడ్డాయి. మూతపడిన ఈ 73 బడులకు సుమారు 5.5 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులన్నీ వృధా అయిపోయాయి. మూతపడిన వాటిలో 73 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 59 ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విలీనం పేరుతో ఆ బడుల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించారు. దీంతో ఆ బడుల్లో మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇలా ఏకంగా 59 ప్రాథమిక పాఠశాలలు ఒక్క విద్యార్థి లేక మూతపడ్డాయి. 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి. ఒక్కో పాఠశాలకు 10 లక్షల వరకు ఖర్చు చేశాక గత వైసీపీ సర్కార్ అనాలోచితంగా తీసుకున్న విలీన నిర్ణయంతో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు ఆ బడులను ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో నాడు నేడు పనులు చేసిన జగన్ ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల్లో పనులు పూర్తి చేసే విషయంలో విఫలమైంది. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 15,000 పాఠశాలల్లోనే పనులు చేసింది. అందులోనూ కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. రెండో విడతలో 22,000 బడుల్లో పనులు ప్రారంభించినా నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 8,000 కోట్లతో రెండో విడత పనులు ప్రారంభించగా అందులో సగం నిధులే ఖర్చు చేశారు. నాడు నేడు పేరుతో తీసుకొచ్చిన రుణాలను ఇతరత్రా అవసరాలకు మళ్లించడంతో వాటిని వెనక్కి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నాడు నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వం నిధులు దుబారా చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలోని అయ్యవారిపల్లె ప్రాథమిక పాఠశాలను 10 లక్షలతో అభివృద్ధి చేశారు. అయితే వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు 3 విద్యార్థులు మాత్రమే వచ్చారు. దీంతో వీరికి టీసీలు ఇచ్చేసి వేంపల్లె ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇక్కడి ఉపాధ్యాయుడిని కూడా బదిలీ చేశారు. పాఠశాలకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైందంటున్నారు స్థానికులు. నాడు నేడు పథకంలో భాగంగా తరగతి గదులు, పాఠశాల ఆవరణలు, గోడలకు పెయింట్లు వేశారు. అప్పటికే అంతంత మాత్రంగా విద్యార్థులున్న పాఠశాలల్లోనూ ఈ పనులు చేశారు. నిధులన్నీ వృధా అవుతున్నాయని టీచర్లు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బడులను మూసేయడంపై విమర్శలు వస్తున్నాయి.